ప్రార్థన. మహోన్నతుడా, మహాగణుడా, సర్వసృష్టికర్త, శక్తిమంతుడా, జీవాధిపతి, మీకే వేలాది స్తోత్రాలయ్యా. భూత వర్తమాన భవిష్యత్తుల్లో సర్వాధికారివై ఉన్న మా ప్రియ పరలోకపు తండ్రి, మీకు స్తోత్రములయ్యా. మాకు ఆరోగ్యంనిచ్చి మా గాయములు మాన్పుచున్న దేవా, ఆపత్కాలంలో మమ్ము ఆదుకుని విశాల స్థలమునకు తోడుకుని పోవు దేవా, మీకు స్తోత్రములయ్యా. మా దేవుడువైన యెహోవా దేవా, నేను సర్వజనుల మీద నా ఆత్మను కుమ్మరించేదనని సెలవిచ్చిన దేవా, మీకు స్తోత్రములు ప్రభువా. తండ్రి, గడిచిన దినమంతా నీ కృపచేత మమ్మ రక్షించి నీ కాపుదలనిచ్చి మాకంటే గనులు, గొప్పవారు, శ్రేష్ఠులు, అధికారులు చూడలేని మరి ఒక నూతన దినమును మాకిచ్చినందుకు మీకు కృతజ్ఞతలు యేసయ్యా. తండ్రి, మీరు మా హృదయమును పరిశోధించినప్పుడు మేము మీ దృష్టికి యోగ్యులుగా ఉండేలా మమ్మల్ని మీ పరిశుద్ధ రక్తంలోనికి కడగండేసయ్యా. లోకాశలకు, లోక స్నేహాలకు చోటివ్వక మేము పాపము చేయకుండానట్లు మా హృదయంలో మీ వాక్యమును ఉంచుకున్న జ్ఞానం మాకు ఇవ్వండి తండ్రి. మా నడతలను సరిచేయండి అయ్యా. ప్రభువా, అనేక మంది బిడ్డలు తమ సమస్యలను బట్టి రాత్రి పగలు కన్నీళ్లు విడుస్తున్నారయ్యా. ఒంటరి అయిన వారు, గర్భఫలం లేనివారు, వ్యాధులతో బాధలతో ఉన్నవారు దుఃఖిస్తున్నారయ్యా. దావీదు కన్నీళ్లను చూచి ఆదరించిన తండ్రి, ఒంటరి అయిన వారిని ఆదరించండి ప్రభువా. గర్భఫలం కోసం కన్నీళ్లు విడిచిన హన్నా ప్రార్థన ఆలకించి గర్భఫలంనిచ్చి సంతోషింపచేసిన దేవా, గర్భఫలం లేని వారి కన్నీటిని తుడవండి అయ్యా. మరణకరమైన రోగంతో బాధపడుచున్న హిజ్కియా కన్నీరు తుడిచి ఆయుష్నిచ్చిన దేవా, ఎందరైతే మరణకరమైన వ్యాధితో బాధపడుచున్నారో వారు కన్నీరు తుడిచి ఆయుష్ను పొడిగించండి అయ్యా. ఎవరెవరు ఏ సమస్యలతో కన్నీరు విడుస్తున్నారో వారి కన్నిటికి ముగింపు కలిగినట్లుగా వారి ఎడల ఆశ్చర్య కార్యములను జరిగించమని ప్రార్థిస్తున్నామయ్యా. అనారోగ్యము నుండి ఆరోగ్యమును, శారీరక మానసిక ఇబ్బందుల నుండి శాంతి సమాధానములు, మరణము నుండి జీవమును అనుగ్రహించి దీవించి ఆశీర్వదించు ప్రభువా. మా ఆత్మీయ జీవితాలకు మీ కృపాక్షేమములు, కనికరములతో మమ్మల్ని దీవించి మా సరిహద్దులు విశాలపరచుము తండ్రి. ఈ దినము మా పనులలో, మా రాకపోకలలో, మా తలంపులలో మీ చిత్త ప్రకారం మా మార్గములను సరళము చేసి నడిపించుము తండ్రి. దేవా, అనేక మంది జీవితాలలో ఆర్థికంగా చితికిపోయి శాంతి సమాధానం లేక శారీరకంగా మానసికంగా కృంగి కృషించిపోతున్న వారి ముందు ఉన్న సాతాను ప్రాకారములు పడద్రోసి వారితో ఉండి బలపరచండి అయ్యా. మా ఉద్యోగంలోను, మా వ్యాపారంలోను, మా చేతి పనులను జ్ఞాపకం చేసుకుని మా ఆర్థిక పరిస్థితుల్లోనికి, మా కుటుంబ జీవన విధానంలోనికి మీరు దిగివచ్చి మేము చేయు ప్రతి పనులలో మీ కృపా హస్తముతో మమ్మను కనికరించి దీవించి మా సరిహద్దులు విశాలపరిచి మీ ఆశీర్వాదములతో మమ్మల్ని, మా కుటుంబములను ప్రార్థనలో ఏకీభవించిన వారిని ఆశీర్వదించమని మా ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామంలో బ్రతిమాలి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. మన ప్రభువైన యేసయ్య సన్నిధి, ఆశీర్వాదము, దీవెనలు మనందరిపై ఉండును గాక. ఆమేన్.